ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 36వ అధ్యాయము. హనుమ చెప్పిన మాటలు విన్న రాముడు ఎంతగానో సంతోషించి, హనుమా, నువ్వు చేసిన కార్యము సామాన్యమైనది కాదు. 100 యోజనాల సముద్రాన్ని దాటి లంకాపట్టణంలోకి వెళ్ళటం అనేది మానసికంగా కూడా ఎవరూ ఊహించని పని. సముద్రాన్ని దాటి రాక్షసుల చేత, రావణుడి చేత పరిరక్షింపబడుతున్న లంకాపట్టణంలో ప్రవేశించి సీతాదేవి దర్శనం చేసి ప్రభువు చెప్పిన దానికన్నా ఎక్కువగా ఆ కార్యాన్నే నిర్వహించి ఎలాంటి అవమానము పొందకుండా తిరిగి రావడం అనేది సామాన్యమైన పని కాదు. సేవకులు 3 రకాలుగా ఉంటారు. ప్రభువు చెప్పిన పని కన్నా తనలో ఉన్న సమర్థత చేత ఎక్కువ పనిని చేసి ప్రభువు యొక్క మనసు గెలుచుకోగలిగిన సమర్థత కలిగిన వాడు ఉత్తమమైన సేవకుడు. ప్రభువు చెప్పిన పనిని చేసి అంతకన్నా ఎక్కువ చేయగలిగిన సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రభువు చెప్పలేదు కాబట్టి మనకెందుకులే అనుకునేవాళ్ళు మధ్యములు. తనకు చేయగలిగిన సమర్థత ఉన్నా నేనెందుకు చెయ్యాలి అని ప్రభువు చెప్పిన పని చెయ్యనివాడు ఎవరైతే ఉంటారో వాళ్ళు అధములు. ఇవాళ నువ్వు ఉత్తమమైన సేవకుడిగా నిరూపించుకున్నావు. నా క్షేమవార్త సీతకు చెప్పి ఆమె మనసులో ఉన్న దైన్యాన్ని బాధను తొలగించి సుఖాన్ని పొందేటట్లుగా నువ్వు చేశావు. సీతాదేవి జాడ తెలియక బాధపడుతున్న నాకు సీతాదేవి జాడ చెప్పి సంతోషపెట్టావు. నీకు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఇవాళ నీకివ్వటానికి నా దగ్గర ఏవీ లేవు. నా దగ్గర ఉన్నది ఈ దేహమే. అందుకే నా దేహంతో నీ దేహాన్ని గాఢాలింగనం చేసుకుంటాను అని హనుమను దగ్గరికి తీసుకుని గట్టిగా కౌగిలించుకున్నాడు. తరువాత రాముడు అన్నాడు, అంతా బాగానే ఉంది, కానీ ఆ 100 యోజనాల సముద్రాన్ని దాటి ఎవరు వెళ్తారు? మనకున్న ఈ వానర సమూహంతో ఆ సముద్రాన్ని దాటి ఎలా వెళ్ళగలుగుతాము? అందులో క్రూరమైన రాక్షసులు, తిమింగిళాలు, మొసళ్ళు మొదలైనవి ఎన్నో ఉంటాయి కదా అని రాముడు ఆలోచిస్తున్న సమయంలో సుగ్రీవుడు ఒక మాట అంటాడు. రామా, నువ్వు శోకాన్ని పొందకు. నీకున్న ఉత్సాహము, పౌరుష పరాక్రమాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు కోదండం పట్టుకొని నిలబడినప్పుడు నీ ముందు నిలబడగలిగిన మొనగాడెవరు? నువ్వు సమస్త బ్రహ్మాండాలను శాసించగలిగిన వాడివి. నువ్వు ఆజ్ఞాపిస్తే నీ వెనక రావటానికి సమస్త వానర సైన్యం సిద్ధంగా ఉంది. ఒకసారి వానర సైన్యం లంకాపట్టణంలో అడుగుపెడితే రావణుడు నిహతుడైపోయినట్లే. అందుకని సముద్రాన్ని దాటటం ఎలాగా అన్న విషయం మీద నీ దృష్టికోణాన్ని నిలిపి ఒక మంచి మార్గాన్ని మాకు ఉపదేశం చెయ్యి అన్నాడు. సుగ్రీవుడి మాటలకు ఉత్సాహాన్ని పొందిన రాముడు, నిజమే, నేను తలచుకుంటే నా తపశ్శక్తి చేత ఈ వానరాలను సముద్రాన్ని దాటించగలను. సుగ్రీవుడి మాటలకు ఉత్సాహం పొందిన రాముడు, నిజమే, నేను తలచుకుంటే నా తపశ్శక్తి చేత ఈ వానరాలను సముద్రాన్ని దాటించగలను. నేను తలచుకుంటే నా అస్త్రప్రయోగము చేత సముద్రాన్ని ఇంకింపజేస్తాను అని చెప్పి హనుమవంక తిరిగి, హనుమ, లంకాపట్టణం యొక్క బలం ఏమిటో నాకు చెప్పు. అక్కడ సైన్యం ఎంత ఉంటుంది? ద్వారాలు, దుర్గాలు ఎలా ఉంటాయి అని అడిగాడు. అప్పుడు హనుమంతుడు, ఆ లంకాపట్టణం 100 యోజనాల సముద్రాన్ని దాటి వెళితే త్రికుట పర్వత శిఖరాల మధ్యన ఉంటుంది. అది శత్రు దుర్భేద్యమైనది. దేవదానవులు కూడా దానిని ఆక్రమించలేరు. ఆ లంకాపట్టణం చుట్టూ ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. అందులో ఒక విశాలమైన అగర్త నిర్మించారు. దాని మీద 4 వైపులా 4 వంతెనలు ఉంటాయి. ఈ వంతెనల మీద సర్వకాలాలయందు కొన్ని వందల శత్రుఘ్నులు సిద్ధం చేయబడి ఉంటాయి. దానితో పాటు ఆ లంకకు 4 దుర్గాలున్నాయి. ఆ దుర్గానికి నదీ దుర్గము అని పేరు. పర్వతము చేత రక్షింపబడుతున్న దుర్గానికి పర్వత దుర్గమని పేరు. కృత్రిమంగా నిర్మించిన దుర్గానికి కృత్రిమ దుర్గమని పేరు. లంకాపట్టణము ఈ 4 దుర్గాలతోటి శోభిల్లుతుంది. లంకకు 4 వైపులా 4 ద్వారాలున్నాయి. తూర్పు ద్వారం దగ్గర 10,000 మంది రాక్షసులు ఆయుధాలు పట్టుకొని గుర్రాల మీద, ఏనుగుల మీద తిరుగుతూ కాపు కాస్తుంటారు. దక్షిణ ద్వారాన్ని 1,00,000 మంది సైనికులు కాపు కాస్తుంటారు. 10 లక్షల మంది పశ్చిమ ద్వారాన్ని, 1,00,00,000 మంది సైనికులు ఉత్తర ద్వారాన్ని కాపు కాస్తుంటారు. ఆ రాక్షసులకు యుద్ధం చేయటం అంటే మహాప్రీతికరమైన విషయము. రాజద్వారానికి భయంకరమైన ఇనుప గడియలు, పరిగలు బిగించి ఉంటాయి. ఆ లంకను చేరుకొని యుద్ధం చేయటము అంత సామాన్యమైన విషయం కాదు.